కుమారస్వామి విజయవంతంగా శోణితాపురంలోకి ప్రవేశించారు. ఇంకా ఇప్పుడు ఆరంభమైంది వారి సాహస యాత్రలో అసలైన పరీక్షాకాలం. అయితే ఇదే అన్నమాట ఆ తారకాసుడి యొక్క మాయానగరం శోణితాపురం. ఈ విచిత్ర మాయానగరంలో ఏది స్థిరంగా ఉన్నట్లుగా లేదు. స్వాగతం, నీకిదే స్వాగతం దేవసేనాపతి. చెప్పు, ఇక్కడి మాయా ప్రదేశాలన్నీ నిన్ను భయపెడుతున్నాయి కదూ? తారకాసురా, నాకు నీ వ్యర్థ ప్రేలాపనల పట్ల ఏమాత్రం ఆసక్తి లేదు. నాకు కావాల్సింది ఒకటే, నువ్వు మా ఇంద్రదేవుడు, వాయుదేవుడు, కుబేరదేవుళ్ళని ఎక్కడ పెట్టావు? ఆ ముగ్గురు మూర్ఖులు ఏమైపోయారో నాకు కూడా తెలియదు. మా శోణితాపురం అంటేనే మహామాయ, దానికి లేదింకా మరో ఛాయ. ఇక్కడ ఏది ఎప్పుడు ఎలా మారిపోతుందనేది ఎవ్వరూ ఊహించలేరు. నేను ఊహించలేను. తారకాసురా, నేను నీ మాయాజలాన్ని ముక్కలు చేస్తాను. దేవతల ముగ్గురిని అన్వేషిస్తాను. వారిని ఇక్కడి నుంచి ఎలా విడిపించుకుపోతానో నువ్వే చూస్తావు కదా. అవునా? అన్వేషిస్తావా? తప్పకుండా అన్వేషించు. కానీ ఆ అన్వేషణలో నువ్వే మాయమైపోకుండా చూసుకో. నా మాయా నగరమంతా నా మంత్రజాలమే. మహారాజా, దయచేసి ఆ కుమారస్వామిని తక్కువ అంచనా వేసి తప్పు చేయకండి. ఇంతవరకు తను శోణితాపురంలోకి రాలేడని నమ్ముకున్నారు, కానీ తను లోపలికొచ్చేశాడు. ఇప్పుడు తన దేవతలు ముగ్గురిని వెతకలేడనే నమ్మకంతో ఉన్నారు కదూ. తమరాయనికి సవాలు కూడా విసిరారు. ఆ సవాలుని గెలిచే అవకాశమే లేదు తనకి. తనకెవరు కనిపించినప్పుడు ఎవరినైనా ఎలా వెతకగలడు? రాత్రి తారకాసురుడు అమావాస్య చీకట్లను సృష్టిస్తే నేను చూడలేను అనుకుంటున్నాడు. కానీ నేను అంధకారంలో ఆశాకిరణాన్ని వెతికి పట్టుకుంటాను. ఈ గాఢ అంధకారంలో తళమని మెరిసిపోతున్నదేమిటి? ఏముంది ఇక్కడ? వెళ్ళి చూడాలి.
ఇది కుబేరుడి యొక్క కర్ణాభరణం కదా? అంటే నేను ఇటువైపే వెళ్ళాలని అర్థం. చాలా విచిత్రంగా ఉంది. దీని యొక్క మెరుపులు దిక్కుల చేత ప్రభావితమవుతున్నాయి. అంటే ఇది దిక్కులను బట్టి మాత్రమే ప్రభావితం అవుతుందా? అయినా ఈ దిక్కు ఎందుకని? దేవసేనాపతి, ఈ ఖడ్గాన్ని తప్పకుండా బంగారంతో తయారు చేశారు. అది రత్నముగా ఖచ్చితమై ఉంటుంది. విలువైన వస్తువులన్నీ వాటంతట అవే ప్రత్యక్షమైపోతాయి. ప్రపంచంలోని సంపదలన్నిటికీ సంరక్షకుడే కుబేరుడు. అందుకే అతని ఆభరణం తన వైపే వెళ్లేందుకు గాను ఉవ్విళ్ళూరుతోంది. అందుకే ఈ కర్ణాభరణం కూడా ఆయన వైపే వెళ్ళడానికి మెరుపును నీలుతుంది. దీని మెరుపులు క్రమంగా పెరుగుతూ ఉన్నాయి. దాని అర్థం దేవతలు ముగ్గురు కూడా ఆ దిశలోనే ఉన్నారు అని. నేను దాని యొక్క శిఖరానికి చేరుకొని వారిని అన్వేషించాలి. అది నా కర్ణాభరణమే. ఇలాగైతే కుమారస్వామి వారు వాళ్ళని కనిపెట్టేస్తారు. ముందు నేను దేవతలని అంతం చేయడంలో ఏ మాత్రం ఆలస్యం చెయ్యకూడదు. నేను ఊహించినదేమాత్రం తప్పు కాలేదు. దేవతల ముగ్గురిని ఇందులోనే బంధించాడు. దేవేంద్ర, ఈ ఉష్ణ మారుతం మనల్ని భస్మం చేస్తుంది. కుమార కార్తికేయ, మీరిక భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు దేవతలారా. నేను మీకు ఎలాంటి హాని కలగనివ్వను. నేను మీ అందరినీ సురక్షితంగా విడిపించి నా వెంటే తీసుకెళ్తాను. మీరు ముగ్గురు ఈ తేజోపాసాన్ని పట్టుకోండి. నేనే మీ అందరినీ బయటికి లాగుతాను.
దేవేంద్ర, ఈసారి పైభాగాన్ని పట్టుకోండి. ఇంద్రదేవ, మీకోసం మరో పాసాన్ని వేస్తున్నాను, పట్టుకోండి. పట్టు వదలకుండా పైకొచ్చే ప్రయత్నం చేయండి. పైకి రాగండి సేనాపతి కార్తికేయ. కుమార కార్తికేయ, నేను కూడా మీకు సాయం చేస్తాను. సేనాపతి కార్తికేయ, పోయిదేవా రాగండి. కుబేరదేవా, వదలకండి, మిమ్మల్ని కూడా మేము బయటికి లాగుతాం. మహారాజా, ఏ అట్టాసురా, నోరు తెరిచే ప్రయత్నం మాత్రం చెయ్యకు. నీ అపశకునాల వాదనలతో నా సహనాన్ని పరీక్షించవద్దు. విషయం తెలీదు. కుమారస్వామి ఎంతవరకు సాధించారు? వారు ఇంద్రదేవుడు, వాయుదేవుడు, కుబేరదేవుల్ని రక్షించారన్న విషయం కూడా ఎంత మాత్రం తెలియట్లేదు. అవును వరుణదేవా, ఆ తారకాసురుడి మాయతో మొదటిసారిగా మన దేవతల దివ్య దృష్టి కూడా పనిచేయడం లేదు. అందుకే అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నాం వరుణదేవా. ఈ కఠినమైన పరిస్థితిలో నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. బెల్లం కొట్టిన రాయిలా పడుంటే నా నిస్సహాయతకు నా మీద నాకే జాలేస్తుంది. కుమారస్వామి మనల్ని ఎక్కడికి వెళ్దామని చాలా స్పష్టంగా ఆదేశించారు. సేనాపతి ఆదేశాలను మనం అతిక్రమించడం మంచిది కాదు. కుమారస్వామి లాగడం ఒక్క క్షణం ఆలస్యమైన కుబేరుల వారు ఏమైపోయేవారు? అది నిజమే, కానీ నేనేమీ అంత బరువుండను. కానీ ఇదిగో ఈ ఆభరణాల వల్లే భారం పెరిగి కాస్త బరువు ఎక్కువైనట్లుంది. అయినా మీ ముగ్గురికి కృతజ్ఞతలు. మొత్తానికి నన్ను పైకి లాగారు. సరిగ్గా చెప్పారు కుబేరదేవా. తమరి ఆభరణాలే తమరి భారాన్ని పెంచుతాయి. ఆభరణాల వల్లే మీ ముగ్గురికి మేలు జరిగింది. నేను మిమ్మల్ని చేరుకోగలిగింది తమరి యొక్క ఆభరణాల వల్లే. తమరి యొక్క కర్ణాభరణం వల్లనే మీ దగ్గరకు రావడానికి దిశానిర్దేశం చేసిన మార్గదర్శి. తమరెంతో శ్రమకోర్చి మమ్మల్ని కాపాడారు కార్తికేయ స్వామి. తమరికి శతకోటి వందనాలు. దేవసేనాపతిని నేను. అందువలన దేవతలకు సహాయం చేయడం నా యొక్క తక్షణ కర్తవ్యం కదా. ఆ కర్తవ్యాన్ని నియమనిష్టలతో నిర్వర్తిస్తాను నేను. కొత్తగా ఈ ధ్వనులేంటి? అక్కడ చూస్తుంటే ఆకాశాన్ని చుంబించేటంతటి పొడవైన కట్టడం నుంచి వస్తున్నట్లుగా ఉన్నాయి. కొంచెం దగ్గరగా వెళ్ళి చూస్తాను.
దాని నుండి వెలువడుతున్న చండమారుతాలు వెనక్కి తోసేస్తున్నాయి. ముందడుగు వేయనివ్వడం లేదు. అరే, ఉన్నట్టుంది. ఏమైంది? అక్కడ భవనం ఉందా, లేక అది మన భ్రమ? తారకాసురుడి మహామాయా నగరంలో ఒకానొక ప్రదేశంలో ఒక మాయాజాలం నిండిన ఖడ్గం ఉంది. అక్కడ ఉందో లేదో అర్థం కాని భవనంలో ఆ స్వయంచాలిత ఖడ్గం ఉంటుంది. మీరు శోణితాపురంలోకి వెళ్ళినప్పుడు భవనం చేరే దారిలో ఎన్నో ఆటంకాలను ఎదిరించాల్సి వస్తుంది. మీకు ఆ మార్గం గురించి తెలిసిన విషయం తారకాసురుడికి తెలిస్తే చాలా ప్రమాదం. అయితే మనం ఈ దిశలోనే ముందుకు వెళ్ళాలి. అలాగే దేవసేనపతి కుమారస్వామి, మేము తమరి నేతృత్వంలోనే ముందుకు సాగుతాం. అవును వాయుదేవా, మహాగణపతి చెప్పినట్లుగా మాయాభవనం అదే అయి ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ మాయా ఖడ్గం అక్కడే ఉండి ఉంటుంది. అంటే ఇందాకటి ఆ చండామారుతం కూడా అన్నిటికంటే విలువైన ఆ ఖడ్గాన్ని కాపాడుతుంది. అదే ఆ తారకాసుడి యొక్క ప్రాణం. ఇప్పుడు మనం అన్ని ఆటంకాలను అధిగమించి ఆ భవనం దగ్గరకు చేరుకోవాల్సి ఉంటుంది. అందుకు మనం తిన్నగా ప్రయాణించి మనకు ఒక వనం కనిపించేంత వరకు మనమందరం ప్రయాణం చేస్తూనే ఉండాలి. అయితే ప్రయాణం చేసే కానీ ఇది గుర్తుపెట్టుకోండి, శోణితాపురంలో దిక్కు దివాణం తెలియకుండా తిరగాలి. ఒకవేళ తారకాసుడికి విషయం తెలిస్తే, మనకు నిజం తెలిసనే అనుమానం వచ్చిందంటే కనుక తన యొక్క సర్వశక్తులు ఉపయోగించి సర్వశక్తులతో మనపై విరుచుకుపడతాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ మాయాభవనం మంత్రకట్కాల గురించి మాట్లాడకూడదు. కానీ నిజానికి తారకాసురుడి ఖడ్గం ఎక్కడుందో ఇప్పుడు ఆ ముఖ్య విషయం కార్తికేయుడు గుర్తించగలిగాడు. అంటే ఇంకా మిగిలింది ఒకటే కదా విప్రవర్య, అటు తారకాసురుడికి అసలు విషయం తెలియకూడదు. ఇటు కుమారస్వామి నేతృత్వంలో దేవతలందరూ అన్ని అవరోధాలను అధిగమించి అలాగే ఆ ఖడ్గాన్ని ధ్వంసం చేయడం. జరగాల్సింది అదే అయినప్పటికీ అలా జరగలేదు. ఎందుకంటే వారి ముందు అంతకు మించిన కఠిన సమస్య ఎదుర్కోబోయారు. ఆగండి, ఆగండి అందరూ. మనకి ఎదురు కాబోయే సమస్యల గురించి నాకు బాగా తెలుసు. కానీ ఆ ఆటంకాలని అధిగమించే సామర్థ్యం మనకి లేదు. అందుకే నా ఉద్దేశం ప్రకారం మనం తక్షణమే బయలుదేరడం మంచిది. మనం త్రిమూర్తుల మార్గదర్శనంలో ఈ తారకాసురుడనే మహాప్రళయాన్ని దాటి సరికొత్త పరిష్కారాన్ని అన్వేషించడం మంచిది. ఇలా మాట్లాడుతున్నారేంటి దేవేంద్ర? లక్ష్యానికి దగ్గరగా చేరుకున్నాం. మనం దానిని సాధించకుండా వెళ్ళిపోతే ఎలా? నాకు గుర్తుంది వాయుదేవ, మహాగణపతి మనకి మార్గదర్శనం చేశారు. కానీ అసలు విషయం మర్చిపోతున్నారు. ఇదొక మాంత్రిక నగరం కదా. మన వల్ల చిన్న తప్పు జరిగినా, చిన్న తప్పు, అది చాలు మనల్ని తారకాసుడి మాయలో శాశ్వతంగా చిక్కబడి గిలగిలా చేయడానికి. ఇంద్రదేవ, ఆత్మవిశ్వాసం, ధైర్య సాహసాలుంటే మనం దేన్నైనా సాధించగలం. కనుక ఫలితం గురించి ఆలోచించకుండా ప్రయత్నం చేయటం మన యొక్క కర్తవ్యం. అప్పుడే
మనలోని సహజ శక్తులేమిటో తెలుసుకోగలుగుతాము. నేను ఏ లక్ష్యాన్ని సాధించడం కోసమై సోనితాపురంలోకి ప్రవేశించానో ఆ లక్ష్యాన్ని సాధించకుండా వెనుదిరిగి వెళ్ళను. ఇది నా యొక్క దృఢ నిశ్చయం. కనుక నా మార్గంలో ఎన్ని కఠిన పరీక్షలు ఎదురైనా సరే నాతో ముందుకు రావాలనుకుంటే రావచ్చు మీరు. లేదంటే గనుక ఇక్కడి నుండే బయటికి వెళ్లే మార్గాన్ని అన్వేషించి వెనక్కి వెళ్ళిపోవాలనే సర్వ హక్కులు మీకున్నాయి. దృఢ సంకల్పం, ఆత్మవిశ్వాసాలుంటే అవే మనకి లక్ష్య సాధనకు మార్గాన్ని చూపిస్తాయి.